నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఓలా ఊబర్ గిగ్ వర్కర్లతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిగ్ కార్మికులకు ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. గిగ్ వర్కర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో పాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ స్కీమ్ను వర్తింపజేస్తామని తెలిపారు. ఊబర్ ఓలా గిగ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఓలా ఊబర్ గిగ్ వర్కర్లకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది? సూర్య, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తోటి గిగ్ వర్కర్స్ సమావేశం ముగిసింది. అయితే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4 లక్షలకు పైగా ఉన్న గిగ్ వర్కర్స్ అంటే ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో లాంటి యాప్ బేస్డ్ యాప్లో పనిచేసే డెలివరీ బాయ్స్ కావచ్చు, ఆ డ్రైవర్స్, వీళ్లకు ఉన్న సమస్యలను అయితే అడిగి తెలుసుకున్నారు. దీని పట్ల ఒక సానుకూల స్పందన అయితే వచ్చింది. ముఖ్యంగా ఈ డ్రైవర్స్ కావచ్చు, డెలివరీ బాయ్స్కి మెయిన్గా ఆరోగ్య బీమా ఏదైతే 5 లక్షల వరకు, అట్లాగే ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలాగా చర్యలు తీసుకుంటాం. అట్లాగే సోషల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా యాప్ల్లో ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయో తెలియని ఉద్యోగాలు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ ఇచ్చేలాగా కూడా హామీలను అయితే అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు గిగ్ వర్కర్స్ తోటి చెప్పడం జరిగింది. దీని పట్ల అసలు డ్రైవర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళతో కూడా తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ గిగ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముందుకొచ్చి మీ సమస్యల పట్ల అడిగి తెలుసుకున్నారు. ఎట్లాంటి హామీలు ఇచ్చారు మీకు? ముఖ్యంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి గారికి. అడ్వాన్స్ న్యూ ఇయర్ గిఫ్ట్ ముందే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో మీరు గుర్తుకుండొచ్చు, లాస్ట్ డే రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంటరాక్షన్లో గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇంటరాక్షన్లో వారు ఏమన్నారంటే, ప్రభుత్వం ఏర్పాటు పడంగానే మా సీఎం మొదటిగా ఈ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్తో ఇంటరాక్షన్ కావడం జరుగుతుంది అని. అదే మాటకి ఈరోజు తూచ తప్పకుండా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి రేవంత్ రెడ్డి గారు పాటిస్తూ తక్షణమే ఈరోజు ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, అలాగే అర్బన్ కంపెనీ, పోర్టర్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఈ ఎవరు అంటే గిగ్ మరియు ప్లాట్ఫామ్లో గిగ్ మరియు ప్లాట్ఫామ్లో పనిచేసేటోళ్ళకి అందరికీ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చాలా అంశంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, ఇంటరాక్షన్ ఒకటే కాలేదు, ఇంటరాక్షన్తో పాటు వారి ఇమ్మీడియట్గా కొన్ని హామీలు కూడా ఇంప్లిమెంటేషన్ కోసం చెప్పడం, ఆదేశించడం అధికారులకు కావచ్చు, అలాగే సంబంధించిన శాఖ మంత్రులకు కూడా ఆ వేదిక పైన వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఏవైతే యాప్లతో నడుస్తున్నాయో అలాంటి ఒక యాప్ తయారు చేయాలి అని శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరిగింది. దానివల్ల 30% ఏదైతే కమిషన్లు వర్కర్స్ ఇక్కడ చెప్పడం జరిగిందో ఆ భారం నుంచి వర్కర్స్కి చాలా మేలు జరుగుతుంది, ఒక రిలీఫ్ దొరుకుతుంది. అలాగే మన వాళ్ళకి కూడా ఇక్కడ ఉపాధి కలిగించినట్టు మనమే ఒక యాప్ క్రియేట్ ఎందుకు చేయొద్దు అనేది ఒకటి చెప్పడం జరిగింది. రెండోది చట్టం, రాజస్థాన్ కంట మెరుగు అయిన చట్టము మనం తీసుకొని రావాలనేది చెప్పడం జరిగింది. రాజస్థాన్లో ఏదైతే ఉందో దానికంటే మెరుగ్గా తీసుకొస్తే మేము తెలంగాణ ప్రభుత్వం డెఫినెట్గా తీసుకొస్తామని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డు ఎవరికైతే వర్కర్స్ చాలామంది ఒక ఉమెన్స్ వర్కర్స్తో వినడం జరిగింది, ఇంటరాక్షన్లో వారు దెబ్బలు తగిలినాయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు, అవన్నీ చెప్పడం జరిగింది వర్కర్స్. వారు తక్షణమే ఏమన్నారంటే వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఎలాంటి జాబ్ భద్రత కూడా లేదు కాబట్టి వాళ్ళకి తక్షణమే ఏదైతే యాక్సిడెంటల్ బీమా మన దగ్గర ఉందో అది జర్నలిస్టులకి, ఆటో, క్యాబ్ మరియు హోంగార్డ్స్కి ఉంది, అది గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్కి కూడా వర్తించేటట్టుగా చేయాలని చెప్పడం జరిగింది. తక్షణమే ఆదేశించడం జరిగింది లేబర్ డిపార్ట్మెంట్కి. అలాగే ఒకటి ఏదైతే ఆరోగ్యశ్రీలో 10 లక్షల కవరేజ్ ఉందో అది కూడా వీళ్ళకందరికీ వర్తించేటట్టుగా, ఇంకా అది సరిపోకపోతే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఆదుకుంటాం అనేది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటిదంటే, వారు ఓపెన్గా చెప్పారు ఈరోజు, అంటే ఒక లేబర్ ఫ్రెండ్లీ, వర్కర్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది, మేము వర్కర్స్తో వాళ్ళతో తీసుకుంటాం. అందులో ముఖ్యంగా వారు ఏం చెప్పారంటే, ఏదైతే గతంలో ఏం జరిగింది కంపెనీస్ 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఏదైతే కంపెనీస్ చేశారో వర్కర్స్ పైన, అంటే ఐడీస్ బ్లాక్ చేయడము, వాళ్ళకి తక్షణమే తీసేయడం, లేకపోతే వాళ్ళకి ఎట్లా అంటే అట్లా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం, కమిషన్స్
వారు ఏం చెప్పారంటే ఒక మాటలో, మంచి మాటలో, ఇకపైన ఇవి సాగవు తెలంగాణలో మీరు కొనసాగాలనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అంత కన్ను పెడుతుంది, మీ దానిపైన దృష్టి పెడుతుంది. కాబట్టి ఇలాంటివి మా దృష్టికి వస్తే మేము సహించమనేది కూడా వారు క్లియర్గా అగ్రిగేటర్ కంపెనీస్కి ఈ వేదిక ద్వారా కంపెనీస్కి కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు వారు చెప్పడమే కాకుండా ఇమ్మీడియట్గా ఒక మంచి మాట ఏమన్నారంటే, గతంలో ఒక డెలివరీ బాయ్ కొన్ని రోజుల కింద కుక్క కాటుతో సెకండ్ ఫ్లోర్ నుంచి జంప్ అయిపోయి చనిపోవడం జరిగింది. వారి ఫ్యామిలీకి తక్షణమే సీఎం నిధుల ద్వారా వారికి 2 లక్షల రూపాయలు వారు తక్షణం ఇవ్వమని ఆదేశించడం జరిగింది. యూసుఫ్గూడలో తను ఉంటాడు డెలివరీ బాయ్, తనకి అవన్నీ తీసుకొని వారికి సీఎం దగ్గర నుంచి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వ బాధ్యత తీసుకొని ఇది చేయలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు, అటు కంపెనీస్ ఆదుకోలేదు, ఇటు ఎవరు వాళ్ళకి ఆదుకోలేదు. కాబట్టి ప్రభుత్వం అన్న ముందుకు వచ్చి ఆదుకుంటారేమో ఆ పేద ఫ్యామిలీకి అనుకున్న అంశంలో ఆదలే. కాబట్టి ఇంతే కాదు, పాపం మా డ్రైవర్ కూడా ఒక మిత్రుడు ఉన్నాడు, చాలా రోజుల నుంచి ఒక కస్టమర్ కట్టడం వల్ల, అంటే సోషల్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకి జాబ్ థ్రెటింగ్ ఉంది, వాళ్ళకు కూడా చాలా రోజుల నుంచి బెడ్ పైన పడి ఉన్నారు. అంటే అలాంటివి కూడా వారు ఎన్నరూ చూసినారు. కాబట్టి వారికి కూడా ఏం సహాయం చేయగలుగుతాం, ఈ చట్ట రూపంలో తీసుకొచ్చి వాళ్ళకి ఎంతగానో మనం న్యాయం చేయగలుగుతామో ఇవన్నీ చేస్తామనేది కూడా తెలంగాణ ప్రభుత్వం వారికి హామీ ఇవ్వడమే కాదు, వర్కర్స్కి మేమున్నాం మీతో పాటు, మేము వర్కర్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది ఈరోజు ప్రూఫ్ చేయడం జరిగింది. వారికి తెలంగాణ గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ తరపున 4,20,000 మంది గీగ్ మరియు ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకొకటి కూడా వారు ఏం చెప్పారంటే, తక్షణమే ఈ వర్కర్లకు అందరికీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి, తక్షణమే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఈ వర్కర్స్ డీటెయిల్స్ మరియు కంపెనీస్ నుంచి డాటా తీసుకొని వీళ్ళకి ఎంత స్కీమ్స్ మెరుగ్గా చేయగలుగుతాం చేయడానికోసం ప్రయత్నం చేయాలనేది కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక న్యూ ఇయర్ ముందు అడ్వాన్స్గా గిఫ్ట్ ఇవ్వడము ముఖ్యమంత్రి గారు చాలా గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్కి లక్షలాది మందికి మనసు దోసుకునే పని చేశారు, న్యాయం చేసే విధంగా పనిచేయడం జరిగింది. వారికి మా అందరి తరపున, వర్కర్ల తరపున కృతజ్ఞతలు. చూడొచ్చు, మొత్తంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చి ఇటు ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్స్కి సమస్యల పట్ల హామీ ఇవ్వడంతో పాటు తక్షణమే చర్యలు తీసుకోవాలంటే అధికారులను కూడా ఆదేశించారు. దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సమస్యలను కూడా తీరుస్తామని ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్తో సీఎం భేటీ పట్ల అయితే ఇటు క్యాబ్ అండ్ డెలివరీ బాయ్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ డ్రైవర్స్ పట్ల అయితే ముందు మంచి పథకాలతో పాటు మాకు కూడా సోషల్ సెక్యూరిటీ అట్లాగే యాక్సిడెంటల్ బీమా కూడా వర్తిందొస్తుందనే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సూర్య.